మేడారంలో మరికాసేపట్లో సమ్మక్క సారలమ్మ వన ప్రవేశం జరగబోతోంది. ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం పూజారులు గద్దెల దగ్గర ప్రత్యేక పూజలు చేశారు. ఆ ప్రత్యేక పూజల అనంతరం దేవతల వన ప్రవేశం జరగబోతోంది. చిలకలగుట్టకు సమ్మక్క, కన్నెపల్లికి సారలమ్మను సాగనంపబోతున్నారు పూజారులు. నాలుగు రోజులు అత్యంత అంగరంగ వైభవంగా జరిగిన మేడారం జాతర ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు అందుకున్న గిరిజన వన దేవతలు ఇవాళ మరికాసేపట్లో వన ప్రవేశం చేయబోతున్నారు. దేవతల వన ప్రవేశంతో ఈ మేడారంలో జరుగుతున్న ఈ జాతర అన్ని ఘట్టాలు కూడా ముగుస్తాయి. చిలుకలగుట్టకు సమ్మక్క, కన్నెపల్లికి సారలమ్మను పూజారులు సాగనంపబోతున్నారు. కొద్దిసేపు మాత్రమే అక్కడ వనదేవతలు గద్దెలపై కొలువుదీరి ఉంటారు కాబట్టి ఈ చివరి నిమిషంలో దర్శనం కోసం మేడారం దగ్గర భక్తులు ఏ స్థాయిలో పోటెత్తుతున్నారో మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాము. ఈ 4 రోజులు కూడా అత్యంత అంగరంగ వైభవంగా ఎంతో భక్తి శ్రద్ధలతో అక్కడ మేడారం జాతర జరిగింది. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి అమ్మవార్లకు మొక్కులు సమర్పించుకున్నారు. ఎంతో మంది వివిఐపీలు కూడా ఈసారి వచ్చి మొక్కులు సమర్పించుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వెళ్లి మొక్కు సమర్పించుకున్నారు. ఈ 4 రోజులలో మొదటి రోజు సారలమ్మ గద్దెపైన కొలువుదీరుతుంది. సారలమ్మతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజు కూడా గద్దెపైన కొలువుదీరుతారు. ఇక రెండవ రోజు సమ్మక్క చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొస్తారు పూజారులు. తర్వాత గద్దె మీద కొలువుదీరుతారు సమ్మక్క. ఇక మూడవ రోజు ఆ అన్ని గద్దెలపైన సమ్మక్క, సారలక్క, పగిడిద్దరాజు, గోవిందరాజు ఈ నలుగురు కూడా మూడు కొలువుదీరి ఉండే మూడవ రోజు ఎక్కువ మంది దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇవాళ 4వ రోజు. ఇవాళ 4వ రోజున సారలమ్మ, సమ్మక్క అందరు దేవతలను కూడా వన ప్రవేశం చేయించబోతున్నారు గిరిజన పూజారులు. తాజా సమాచారం టీవీ9 ప్రతినిధి పెద్దీష్ అడిగి తెలుసుకుందాం. పెద్దీష్, 4 రోజులు అంగరంగ వైభవంగా జరిగింది మేడారం జాతర. మరి కాసేపట్లో ఇక ముగింపు ఘట్టం జరగబోతోంది. ఎలా ఉంది కోలాహలం? మేడారం పరిసర ప్రాంతాలన్నీ ఒక కోలాహలంగా మారిపోయాయి. 4 రోజుల జాతరకు మరికొద్ది నిమిషాల్లో ముగింపు పలకన్నారు ఆదివాసీ పూజారులు. అక్కడ చూస్తున్నాం ఇప్పుడే అక్కడికి పూజారులు, సమ్మక్క పూజారులంతా కూడా భారీ పోలీస్ రోప్ మధ్య గద్దెలపైకి చేరుకున్నారు. సమ్మక్కను చిలకలగుట్ట నుండి ఎంత అంగరంగ వైభవంగా చిలకలగుట్ట నుండి గద్దెలపైకి తీసుకొచ్చారు, అంతే వైభవంగా ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం సమ్మక్క దేవతకు పూజలు నిర్వహించి ఇక్కడి నుండి మళ్ళీ వన ప్రవేశం చేయడం కోసం ఆదివాసీ పూజారులంతా గద్దెలపైకి చేరుకున్నారు. చూస్తున్నాం మనకు విజువల్స్లో అక్కడ కనిపిస్తున్నటువంటి పూజారులు పోలీస్ భద్రత మధ్య, భారీ పోలీస్ భద్రత మధ్య గద్దెలపైకి చేరుకున్నారు. అక్కడ పూజా కార్యక్రమాలు ఉంటాయి. పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఇక్కడ నుండి మళ్ళీ చిలకలగుట్టకు సమ్మక్కను, అదేవిధంగా కన్నెపల్లికి సారాళమ్మను, గోవిందరాజును కొండాయికి, పగిడిద్దరాజును పూనుగొండలకు తరలిస్తారు. సేమ్ టైంలో ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి విజువల్ సమ్మక్క గద్దె పైన జరుగుతున్నటువంటి పూజా దృశ్యాలు. అక్కడ సమ్మక్క గద్దె పైన పూజా కార్యక్రమం పూర్తయిన అనంతరం సేమ్ టైంలో సారలమ్మ పూజారులు కూడా ఇక్కడికి చేరుకుంటారు. సారలమ్మ పూజారులు కూడా సేమ్ టైంలో పూజలు నిర్వహిస్తారు. అదే సమయంలో ఇటువైపు కనిపిస్తున్నటువంటి పగిడిద్దరాజు, గోవిందరాజు పూజారులు కూడా ఇక్కడికి చేరుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఇక్కడ నుండి సేమ్ టైంలో వనప్రవేశ కార్యక్రమం ఉంటుంది. వనప్రవేశానికి సంబంధించినటువంటి ఆ కార్యక్రమం ఆ తంతు నిర్వహిస్తున్నారు. సో భక్తుల సంఖ్య కూడా చూస్తున్నాం. మేడారం చరిత్రలో రికార్డు స్థాయిలో సాధారణంగా వనప్రవేశ సమయంలో ఈ ప్రాంతం అంతా నిర్మానుషంగా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు చూస్తే కనిపిస్తుంది కొన్ని వేల మంది ఇప్పటికీ కూడా ఇంకా మేడారం పరిసర ప్రాంతంలో ఉన్నారు. ఇసుక పోస్తే రాలని విధంగా జనం మేడారం గద్దెల వైపు తరలి వస్తున్నారు. అయితే ఈసారి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా కొంత ఈ భక్తుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. సో ఆ రోడ్ కనెక్టివిటీ కూడా బాగా అంటే 1 వే ఏర్పాటు చేయడం లాంటి వాటి వల్ల కూడా ఎక్కువగా భక్తుల తాకిడి పెరిగిపోయింది. కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తాయి. ట్రాఫిక్ జామ్ అయిపోయి భక్తులు కూడా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో ఇటు తాడ్వాయ్, మేడారం మధ్య కూడా దాదాపు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. కానీ ఆ సమయంలో పోలీసులు సమయస్ఫూర్తిగా వ్యవహరించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. స్వయంగా జిల్లా ఎస్పీ ఒక 2 వీలర్ మీద వెళ్ళి అక్కడ ట్రాఫిక్ను కూడా క్రమబద్ధీకరించి భక్తులను సురక్షితంగా మేడారం చేర్చే ప్రయత్నాలు అయితే చేశారు. మొత్తం మీద జాతర సత్ఫలితాలు అటు సక్సెస్ అయింది. సో అధికార యంత్రాంగం కూడా సంతృప్తిగా ఉన్నారు. సో మొత్తం మీద అయితే మేడారం జాతర చరిత్రలో రికార్డు స్థాయిలో భక్తులు ఈ 3 రోజుల జాతరకు, మేడారం జాతరకు మొత్తం
1,35,00,000 మంది వచ్చినట్లుగా అధికారిక ప్రకటన చేశారు. సో జాతరకు ముందు 55 లక్షల మంది సమ్మక్క సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకున్నట్లుగా కూడా ప్రకటన చేశారు. ఓవరాల్గా 1,85,00,000 మంది ఈసారి జాతరకు వచ్చినట్లుగా అధికార యంత్రాంగం చెప్తున్నారు. సో మొత్తం మీద అయితే వనప్రవేశం కార్యక్రమంతో ఈ మేడారం జాతర ముగియనుంది. సో రేపు కూడా సండే ఉన్న నేపథ్యంలో కూడా భక్తుల తాకిడి ఇదే విధంగా ఉంటుందని చెప్పి రేపు కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈరోజు నైట్ ఒక 5 లక్షల మంది వరకు భక్తులు దర్శించుకుంటారని చెప్పి కూడా అంచనాలు వేస్తున్నటువంటి అధికార యంత్రాంగం అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మరికొద్ది క్షణాల్లోనే సమ్మక్క చిలకల గుట్టకు అదేవిధంగా సేమ్ టైంలో కన్నెపల్లికి సారలమ్మ బయలుదేరిపోతుంది. సో లక్షలాది మంది భక్తులకు దర్శనమిచ్చినప్పుడు ఆ తల్లులు మరికొద్ది సేపట్లోనే వనప్రవేశం చేయబోతున్నారు.